అమ్మవారు కనిపించి ఆ చారుమతితో చాలాసేపు సంభాషణ చేసింది. అమ్మ, నీవు చాలా అత్యంత ప్రియ భక్తురాలు. శ్రావణ మాసంలో పూర్ణిమ ముందర వచ్చేటువంటి శుక్రవారం, శ్రావణ మాసంలో ఉన్న అన్ని శుక్రవారాలకు కూడా అత్యంత శక్తి ఉన్నది. అమ్మవారు ప్రత్యేకంగా చెప్పినటువంటి మాట, పూర్ణిమ ముందు వచ్చేటువంటి ఆరాధించి తన కోసం వ్రతం చేసినట్లయితే సకల సంపదలను కూడా ప్రసాదిస్తాను. అమ్మవారు చారుమతీదేవికి కల్లో కనిపించి చెప్పడం జరిగింది. అమ్మవారు అంతర్ధానమైంది. చారుమతీదేవికి మెళకువ వచ్చింది. నిద్ర లేచిన తర్వాత అత్తమామలు గృహంలో ఉన్నటువంటి సభ్యులందరితో ఒకటి ఈ ఇష్టంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంధింటే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎడతెరిగి లేకుండా అవిశ్రాంతంగా భక్తుల యొక్క రాకపోవడం, ఆయన ఈ మందిరంలో ఉన్నాడు. ఆ మందిరంలో మీరందరూ ఇప్పుడు ఒకరిగా కూర్చున్నప్పుడు మీరు కూర్చొని తెలియజేసుకోవాలి. చెప్పండి. दक्षिणे हस्ते नमसूत्रं शुभप्रदं पुत्रपौत्र अभिवृद्धिं च सौभाग्यं देहि मे रमे ఒక్కొక్కళ్ళు నిదానంగా రండమ్మా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండి దయచేసి. వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తే మీకు వీలుగా ఉంటుంది. అందరికీ రక్షకులు ఆశీర్వాదం చేయొచ్చు.